సోదరులు అంటే రాముడి సోదరుల్లా ఉండాలి అని అంటారు. మరోవైపు అన్నదమ్ములంటే పాండవుల్లాగా ఉండాలి అని అంటారు. ఇంతకీ రాముడి సోదరులు శ్రేష్ఠులా లేకపోతే ధర్మరాజు సోదరులు శ్రేష్ఠులా? ధర్మరాజు సోదరులే రాముని సోదరుల కన్నా గొప్పవారు. ఎలా? నిర్ద్వంద్వంగా చెప్పవలసినటువంటి విషయం. కారణం ఏమంటే, రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక లక్ష్మణుడు వస్తానన్నాడు. ఆ లక్ష్మణుడిని నువ్వు రావద్దు అని అనలేదు రాముడు. ఎందుకంటే లక్ష్మణుడు లేకుండా రాముడు ఉండలేడు. త్వద్ బాహిర ప్రాణం, నీవు నా బాహిరకమైనటువంటి ప్రాణం. ఎవరు అంటే లక్ష్మణుడు. అంతఃప్రాణము సీతమ్మ, బాహిరకమైన ప్రాణము లక్ష్మణుడు. కనుక ఈ రెండు ప్రాణాలని వెంట పెట్టుకుని వెళ్ళాడు రామచంద్రుడు. కానీ భరతుడు శత్రుఘ్నుడు మేనమామ గారింటికి వెళ్ళారు. మిగిలినటువంటి విషయాల్లో ఏ విషయంలోనూ రాముని తమ్ములు కూడా మంచివారే. కారణం ఏమంటే, భరతుడు రాముని మరల తిరిగి తీసుకువెళ్ళటం కోసం వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో లక్ష్మణుడు దూరం నుంచి చూచి రామచంద్రునితో చెప్పాడు, అన్న భరతుడు వస్తున్నాడు, అతడి తల్లి మనల్ని అయోధ్య నుంచి వెళ్ళగొట్టింది, ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనల్ని తరిమేయడానికి వస్తున్నాడు భరతుడు, నేను ఇక్కడ నుంచే అతన్ని సంహరిస్తాను, సంహరించమంటావా అడిగాడు లక్ష్మణుడు. రాముణ్ణి అడిగాడు. ఎప్పుడైతే అడిగాడో రాముడు ఏమన్నాడో తెలుసునా? భరతుని వంటి తమ్ముడు దొరకడయ్యా అని చెప్పాడండి. నలభ్యతే భరతం యత్సోదరం, భరతుని వంటి తమ్ముడు దొరకడు. ఆ మాట ఎవరితో చెప్పాడు? ఇంకో తమ్ముడైన లక్ష్మణునితో చెప్పాడు. అదే ఈ కాలపు తమ్ముడు కనుకైతే, నేను ఇంతకాలం నుంచి నీకు సేవ చేస్తుంటే నీ దగ్గర ఉంటే నన్ను కాదని అతడు గొప్పవాడు అంటావా అని ఎదురు తిరుగుతాడు. కానీ లక్ష్మణుడు మారు మాట్లాడకుండా చెట్టు దిగేశాడు. గొప్పవాళ్లే, కానీ పాండవులు గొప్పవాళ్ళు అని ఎలా చెప్పాలి అంటే, తనకు తాను ఓడిపోయాడు, తన తమ్ములను కూడా జూదంలో పెట్టాడు, భార్యను జూదంలో పెట్టాడు. అయినా సరే ఆ అన్నగారి మాటను జవదాటకుండా మిగిలిన నలుగురు తమ్ములు కూడా అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. ఏ తమ్ముడైనా ఒప్పుకుంటాడా? అంగీకరిస్తాడా? సామాన్యమైన లోకం కలి ప్రభావం చేత అన్నగారో తమ్ముడో జానెడు స్థలాన్ని ఆక్రమించినా కోర్టుకు వెళుతున్నారు వాళ్ళ. అటువంటిది తమ్ములను కూడా జూదంలో పణంగా పెట్టి ఓడిపోతే, అన్నగారు చెప్పినటువంటి మాటకు తల వంచి అన్నగారితో పాటు వాళ్ళు కూడా అరణ్యవాసానికి వెళ్ళారు అంటే, అన్నగారి పట్ల ఆ తమ్ములు ఎంతగా ఉన్నారో మనం ఆలోచించుకుని ఆ విధంగా నిర్ణయించుకోవాలి. గనక రాముని సోదరుల కన్నా ధర్మజుని సోదరులే ఆ సోదర ప్రేమకు, సోదరుని పట్ల ఉండే భావనకు గొప్ప పీట వేశారు అని చెప్పాలి మనం.